ఉదయం రామయ్య శివ ఇంటి అరుగు మీద తలపట్టుకుని కూర్చుని బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే శివ, నా గుండెల్లో ఏదో భయంగా ఉందట్రా. కూతురు పెళ్లికి ఆ భూపతి దగ్గర తీసుకున్న 5,000 రూపాయల అప్పు మన బతుకుని ఇలా రోడ్డును పడేస్తుందని నేను అస్సలు అనుకోలేదురా. నాన్నగారు, మీరేం భయపడకండి. పంట పండిన ప్రతిసారి ధాన్యం బస్తాలన్నీ తీసుకెళ్ళి ఆ భూపతి ఇంట్లోనే కదా పోసాం. మనం కట్టిన వడ్ల బరువుకే ఆ అప్పు ఎప్పుడో తీరిపోవాలి. కానీ వాడింకా అప్పు మిగిలిందని ఎలా అంటున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదురా. మనం చదువుకోలేదు, ఆ లెక్కలు మనకు రావు. వాడు ఏ కాగితం మీద సంతకం పెట్టమంటే ఆ కాగితం మీద నేను బొటనవేలు ముద్ర వేశాను. వాడు చూపిస్తున్న లెక్కలు చూస్తుంటే నా ఒళ్ళు వణుకుతోందిరా. అవును నాన్నగారు, వాడు ఊళ్ళో అందరినీ ఇలాగే మోసం చేస్తున్నాడు. చదువు రాని వాళ్ళని చూసి వాడు ఆడుకునే ఆటలివి. వాడు ఈరోజు సాయంత్రం ఊరి పెద్ద రంగయ్య గారిని పిలుచుకుని ఇక్కడికే వస్తాడట. మన పొలాన్ని లాక్కోవడమే వాడు అసలు ప్లాన్లా ఉంది. మన పొలం పోతే మనకింకేముందిరా శివ? ఆ 5 ఎకరాల భూమే మనకు ఆధారం. దాన్ని నమ్ముకునే కదా మనం బతుకుతున్నాం. దేవుడా, మమ్మల్ని ఇలాంటి కష్టం నుండి ఎలా కాపాడుతావు అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా భూపతి చేతిలో ఒక పాత కాగితం ఆవేశంగా రామయ్య ఇంటి ముంగిట్లోకి వస్తాడు. ఏరా రామయ్య, ముసలాడ, అడుగు మీద కూర్చుని తండ్రి కొడుకులు ఏం ముచ్చట్లు పెడుతున్నారు? నా దగ్గర తీసుకున్న 5,000 రూపాయల అసలు డబ్బు ఏమైంది? గడువు ముగిసి ఏడాది దాటింది. నా డబ్బు నాకిస్తావా లేదా? ఈ రోజుతో ఈ ఇల్లు పొలం నా పేరిట రాసి ఊరు విడిచి వెళ్తావా? అయ్యా భూపతి గారు, మీ పాదాలు నమ్ముకున్నానయ్యా. అప్పట్లో 5,000 తీసుకున్న మాట నిజమేనయ్యా. కాని ఏడాదిగా నా చేలో పండిన పంటంతా మీ ఇంటికే పంపాను కదయ్యా. ఆ ధాన్యం బస్తాల విలువ 10,000 పైనే ఉంటుంది కదా. ఇంకా అప్పు ఎలా మిగులుతుందయ్యా? ఒరేయ్ రామయ్య, ఆ పంటంతా నువ్వు కట్టాల్సిన వడ్డీ కిందే సరిపోయిందిరా. అసలు 5,000 అలాగే ఉంది. ఇదిగో ఈ కాగితం చూడు. దీనిపై నీ బొటనవేలు ముద్ర ఉంది. ఈరోజు సాయంత్రంలోగా అసలు డబ్బు ఇవ్వకపోతే మీ పొలం నా సొంతమవుతుందని ఇందులో రాసి ఉంది. భూపతి గారు, అంత అన్యాయం చేయకండి. నా తండ్రి చదువుకోలేదని ఇలా మోసం చేస్తారా? పంట రూపంలో మేము ఇప్పటికే అంత ధాన్యం ఇచ్చాం కదా. మా పొలం మా బతుకు తెరువయ్యా, దాన్ని లాక్కోకండి. చదువుతో నాకేం పని రాశివా? కాగితం మీద సాక్ష్యం ఉంది, చట్టం నా వైపు ఉంది. సాయంత్రంలోగా డబ్బు ఇవ్వకపోతే గ్రామ పెద్ద రంగయ్య గారిని తీసుకొచ్చి మీ పొలంలో నా జెండా పాతేస్తాను. జాగ్రత్త. భూపతి వెళ్ళిపోగానే లోపల నుండి సీత అంతా వింటూ బయటకు వస్తుంది. మామగారిని భర్తను ఓదారుస్తుంది. మావయ్య గారు, మీరేం కంగారు పడకండి. కన్నీళ్లు తుడుచుకోండి. ఆ భూపతి ఆశ చాలా ఎక్కువ, కాని వాడి బుద్ధి తక్కువ. వాడు చదువురాని మిమ్మల్ని నమ్మి మోసం చేయాలని చూస్తున్నాడు. దానికి నా దగ్గర ఒక చక్కని ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం సీత? వాడు ఊరు పెద్ద రంగయ్య గారిని తీసుకొచ్చి పొలాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. రంగయ్య గారు న్యాయస్థానం లాంటివారు. కాగితం మీద సాక్ష్యం చూస్తే వాడు చెప్పిందే నమ్ముతారు. మన దగ్గర డబ్బు లేదు కదా, మనం ఏం చేయగలం? ఆ భూపతి వడ్డీ వ్యాపారానికి ఊళ్ళో వాళ్ళ దగ్గర ధాన్యం కొలిచేటప్పుడు ఒక పాత ఇత్తడి త్రాసు వాడుతుంటాడు కదా. ఆ త్రాస్తోనే వాడు ఊళ్ళో అందర్నీ నట్టేట ముంచుతున్నాడు. అవునమ్మా కోడలా, వాడు ధాన్యం తూకం వేసేటప్పుడు ఆ త్రాసు కింద ఏదో నల్లటి అయస్కాంతం లాంటి బరువు పెడతాడు. అది ఎవరికీ కనపడదు, కాని దానివల్ల మన పంట బరువు ఎప్పుడూ తక్కువ చూపిస్తుంది. వాడు 10 బస్తాలు తీసుకెళ్లినా 5 బస్తాలనే లెక్క రాసుకుంటాడు. కాని దానికి మన అప్పుకి బంధం ఏంటమ్మా? అక్కడే ఉంది అసలు రహస్యం మావయ్య గారు. మీరిద్దరూ నేను చెప్పినట్లు చేయండి. మన ఊరి పెద్ద రంగయ్య గారి దగ్గరికి వెళ్లి సాయంత్రం రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టమని అడగండి. మిగతా నాటకం మేం చూసుకుంటాను అని చెబుతుంది. రామయ్య శివ గ్రామ పెద్ద రంగయ్య ఇంటికి వెళ్తారు. రంగయ్య కూర్చుని కాగితాలు చూస్తూ ఉంటాడు.
రందయ్య గారు, మీరే మాకు దిక్కు తండ్రి. ఆ భూపతి మా పొలాన్ని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నాడు. మేము కట్టిన పంటనంతా వడ్డీ కిందే జమ చేసుకుని ఇంకా 5,000 అసలు బాకీ ఉందని కాగితాలు చూపిస్తున్నాడు. రామయ్య, నువ్వు ఊళ్ళో చాలా నమ్మకమైన రైతువి. కానీ భూపతి దగ్గర కాగితం ఉంది కదా, దానిపై నీ ముద్ర ఉంది. చట్టం ప్రకారం కాగితం మీదే న్యాయం నడుస్తుంది. వాడు సాయంత్రం పంచాయతీ పెట్టమని నన్ను కూడా అడిగాడు. రంగయ్య గారు, వాడు మమ్మల్ని మోసం చేశాడని మా మనసుకు తెలుసు. కానీ నిరూపించడానికి మా దగ్గర ఎలాంటి కాగితాలు లేవు. సాయంత్రం రచ్చబండ దగ్గరే అప్పు తీరుస్తామని చెప్పమంది. మీరు న్యాయం వైపే నిలబడాలి తండ్రి. సరే శివరామయ్య, సాయంత్రం రచ్చబండ దగ్గరే పంచాయతీ పెడతాను. భూపతిని కూడా అక్కడికే రమ్మంటాను. ఎవరి వైపు న్యాయముందో నేనే తేలుస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు. ఇటు భూపతి తన ఇంట్లో కూర్చుని త్రాసును చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. సీత చెప్పిన ముచ్చట వాడికి తెలుస్తుంది. ఆహా, ఆ రామయ్య కోడలు సీత సాయంత్రం 5,000 రూపాయల బాకీ తీరుస్తానని రంగయ్య గారికి చెప్పిందట. చదువుకున్న పిల్లనని దానికి చాలా గర్వం ఎక్కువ. కాని నా ఇత్తడి త్రాసు మహిమ దానికి తెలియదు. భూపతి త్రాసు కింద ఉన్న నల్లటి అయస్కాంతాన్ని సరిచేస్తాడు. ఈ త్రాసుతో తూకం వేస్తే 5,000 రూపాయల బంగారానికి బదులు 10,000 రూపాయల బంగారం నా సొంతమవుతుంది. వాళ్ళు ఎంత బంగారం తెచ్చినా ఇందులో సగమే చూపిస్తుంది. ఎలాగైనా ఆ రామయ్య కుటుంబాన్ని నాశనం చేసి ఆ పొలాన్ని నా వశం చేసుకోవాలి. సాయంత్రం రంగయ్య ముందే ఆ కోడలి తెలివితేటలు అణిచేస్తాను. సాయంత్రమైంది. రచ్చబండ దగ్గర గ్రామ పెద్ద రంగయ్య కూర్చునుంటాడు. ఒకవైపు భూపతి గర్వంగా, మరోవైపు రామయ్య, శివ, సీత నిలబడి ఉంటారు. భూపతి, రామయ్య కుటుంబం నీకు 5,000 రూపాయల బాకీ ఉందని పంచాయతీ పెట్టించావు. అసలు విషయమేంటో అందరి ముందు చెప్పు. రంగయ్య గారు, ఇదిగోండి ఈ కాగితం సాక్ష్యం. రామయ్య నా దగ్గర 5,000 తీసుకున్నాడు. ఏడాది దాటినా రూపాయి ఇవ్వలేదు. వీళ్ళిచ్చిన పంటంతా వడ్డీ కిందే సరిపోయింది. అందుకే ఈరోజు అసలు డబ్బు ఇవ్వకపోతే వీడు పొలం నా వశం కావాలి. రంగయ్య గారు, భూపతి చెప్పేదంతా అబద్ధం. మేం కట్టిన వడ్ల బస్తాల విలువ చాలా ఎక్కువ. వాడు మమ్మల్ని చదువురాని వాళ్ళని మోసం చేస్తున్నాడు. నోరు మూయ్ శివ. సాక్ష్యం ముందా, నీ మాటలు ముందా? రంగయ్య గారు, మీరే చెప్పండి న్యాయమేంటో. సీత నిశ్శబ్దంగా ముందుకు వచ్చి గ్రామ పెద్ద రంగయ్యకు నమస్కరిస్తుంది. భూపతి వైపు ధీటుగా చూస్తుంది. రందయ్య గారు, భూపతి గారు అడిగిన 5,000 రూపాయల అసలు డబ్బును మేము ఇప్పుడే ఈ క్షణమే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాని మాదొక చిన్న నిబంధన ఉంది. ఏంటి, డబ్బు ఇస్తావా? నీ దగ్గర డబ్బు ఎక్కడిది? సరే, ఏంటా నిబంధన? నా డబ్బు నాకు వస్తే చాలు. భూపతి గారు, మీ వడ్డీ వ్యాపారానికి ఒక పాత ఇత్తడి త్రాసు వాడుతుంటారు కదా. మీరు ఊళ్ళో అందరికీ ధాన్యం కొలిచే నమ్మకమైన త్రాసు. ఆ త్రాసుతోనే 5,000 రూపాయల బరువున్న బంగారు నాణేలను తూకం వేసి మీ చేతులతో మీరే తీసుకోవాలి. మా మామగారు చదువుకోలేదు కాబట్టి మీ త్రాసు మీదే మాకు నమ్మకం. హహ, నా త్రాసు కింద బరువు ఎక్కువ చూపే అయస్కాంతం అతుక్కుని ఉంది కదా. దానితో తూకం వేస్తే 5,000 బంగారానికి బదులు 10,000 బంగారం నా సొంతమవుతుంది. ఈ కోడలు పరమ అమాయకురాలు. సరే సీతమ్మ, నా త్రాసు ఎప్పుడూ తప్పు చెప్పదు. ఇప్పుడే నా ఇంట్లో ఉన్న ఇత్తడి త్రాసు ఇక్కడికి తెప్పిస్తాను. భూపతి తన ఇత్తడి త్రాసును రచ్చబండపై పెడతాడు. సీత ఒక సంచిని రంగయ్య గారి ముందు ఉంచుతుంది. రంగయ్య గారు, భూపతి గారు తన త్రాసుతో ఒకవైపు 5,000 రూపాయల విలువైన రాళ్లను, మరోవైపు మా బంగారు నాణేలను పెట్టి తూకం వేయమనండి. కాని దానికి ముందు మాదొక చిన్న విన్నపం. మీరు ఆ త్రాసును ఒక్కసారి పరీక్షించాలి.
సరే సీతమ్మ. చేతుల్లోకి తీసుకుని కింద భాగాన్ని చూస్తాడు. రంగయ్య ముఖం కోపంతో ఎర్రబడుతుంది. ఆగండి, ఏంటిది భూపతి? ఈ త్రాసు కింద ఏదో నల్లటి బరువైన రాయి అతుక్కుని ఉంది. ఇదేంటి? అది రంగయ్య గారు, పొరపాటున అక్కడ అతుక్కుపోయింది. నాకేమీ తెలీదు. రంగయ్య గారు, ఇన్నాళ్ళు ఈ దొంగ త్రాస్తోనే భూపతి మా ధాన్యాన్ని తక్కువ బరువుకు లాక్కుని మమ్మల్ని దగా చేశాడు. ఈరోజు దొరికిపోయాడు దొంగ వెధవ. రంగయ్య కోపంతో గద్దించి భూపతి వైపు చూస్తాడు. భూపతి కాళ్ళు వణుకుతుంటాయి. భూపతి, నీ దొంగతనం ఊరి ముందర దొరికిపోయింది. ఈ రాయి వల్ల తూకం ఎప్పుడూ నీవైపే ఎక్కువ చూపిస్తుంది. ఇన్నాళ్ళు రామయ్య ఇచ్చిన పంట బస్తాల బరువును తక్కువ చేసి చూపించి ఇంకా అప్పు మిగిలిందని అబద్ధం చెప్పావు. రామయ్య ఇచ్చిన పంటతోనే నీ అసలు వడ్డీ పూర్తిగా తీరిపోయాయి. అవును రంగయ్య గారు, వీడు మా మామగారిని మాత్రమే కాదు, ఊళ్ళో ఉన్న ఎంతో మంది పేద రైతులను ఇలాగే మోసం చేసి ఆస్తులు లాక్కున్నాడు. ఈ దొంగ త్రాసే దానికి సాక్ష్యం. భూపతి, అమాయకులను మోసం చేసినందుకు గాను నువ్వు రామయ్య పాత కాగితాన్ని ఇక్కడే చింపేయాలి. లేదంటే నిన్ను ఇప్పుడే జైలుకు పంపిస్తాను. నీ ఆస్తులన్నీ జప్తు చేస్తాను. నన్ను క్షమించు రామయ్య, నన్ను క్షమించు సిచ్చు సీతమ్మ. ఇకపై మీ పొలం జోలికి రాను. ఈ ఊరి జనాన్ని మోసం చేయను. ఆ త్రాసుని ఇప్పుడే విరగ్గొట్టేస్తాను. నన్ను జైలుకు పంపకండి రంగయ్య గారు. చూసావా శివ, మన కోడలు తెలివితేటలు మన పొలాన్ని మన ఇళ్ళుని కాపాడాయి. చదువుకున్న కోడలు ఇంటికొస్తే ఆ లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చినట్లేనమ్మా. నా పొలం నాకు దక్కింది. శబాష్ సీతమ్మ, నీ సమయస్ఫూర్తితో రామయ్య కుటుంబమే కాదు, ఈ ఊరి దరిద్రం కూడా వదిలిపోయింది. చదువు అనేది ఇలాంటి న్యాయం కోసమే వాడాలి. నీలాంటి తెలివైన కోడలు ప్రతి ఇంటికి ఉండాలి తల్లి. మావయ్య గారు, చదువుకున్న వాళ్ళం చదువురాని వాళ్లకు తోడుగా ఉండటమే కదా సంస్కారం. మన పొలంలో పండిన పంటను ఇకపై మనమే సరైన లెక్కలతో అమ్ముకుందాం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నా కోడలే నా కొండంత అండ.